హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా తెల్ల వంకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 తెల్ల వంకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇవన్నీ కొద్దిగా మగ్గి ఉన్నాయి కాబట్టి స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత కొంచెం మరీ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకుని అది పోపు పెట్టుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో అదంతా అందులో వేసి లైట్గా ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ అలా వెయిట్ చేసి కలిపేసి దింపేసుకోవాలి. ఈ పచ్చడి ఎలాగుందో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అంతేనండి, టేస్టీగా తెల్ల వంకాయలతో సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ అంటారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.